అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మహిళ రేప్, మర్డర్. హైదరాబాద్ రాజేంద్రనగర్లో డెడ్ బాడీ కలకలం. కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మృతదేహం. రేప్ చేసి చంపారని పోలీసుల అనుమానం. హత్యకు 3 రోజులైనట్లు అంచనా. తొలి వెలుగు. హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ నగరంలో గుర్తుతెలియని యువతి డెడ్ బాడీ కలకలం రేపింది. రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మృతదేహం బయటపడటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో హత్య జరిగి 2 నుంచి 3 రోజులే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో నేతృత్వంలోని బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరించారు. పోలీసుల అనుమానం ప్రకారం దుండగులు మహిళను కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకు తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారు. మృతురాలి వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలు, సమీపంలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారనేది త్వరలో ట్రేస్ చేస్తామని సీఐ క్యాస్ట్రో తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. మహిళలు ఒంటరిగా రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకండి. అనుమానాస్పద వ్యక్తులు వెంబడిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేయండి. కుటుంబ సభ్యులు ఒకరి లొకేషన్ మరొకరు షేర్ చేసుకోండి. ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయండి. మహిళల హెల్ప్ లైన్ 1091 సంప్రదించండి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ చర్యలు పెంచండి.